శ్రీమాత్రే నమః. దశ మహావిద్యలు అంటే ఏమిటి, దాని యొక్క విషయాలు తెలుసుకుందాం. దశ మహావిద్యలు హిందూ మతంలో దేవి యొక్క 10 రూపాలు. మహావిద్యల యొక్క 10 రూపాలు కాళికాదేవి, తారాదేవి, షోడశదేవి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమవతి, బగలాముఖి మరియు కమలాత్మిక. సృష్టి యొక్క ప్రధాన ఉద్దేశం విశ్వాన్ని రక్షించడం మరియు ప్రపంచంలో శాంతి మరియు శ్రేయస్సును కొనసాగించడం. దేవి యొక్క అన్ని దశరూపాలను విశ్వవ్యాప్తి మాతృదేవతలుగా పూజిస్తారు. మొదటిది కాళీదేవి. మహాకాళి, భద్రకాళి మరియు కాళిక అని కూడా పిలువబడే కాళీదేవి దశ మహావిద్యలో అత్యంత ఉన్నతమైనదిగా నమ్ముతారు. కాళి యొక్క తొలి దర్శనం శివుడి నుండి. ఆమె శివుని శక్తి. మహాకాళి యుద్ధం, కోపం, కాలం, మార్పు, సృష్టి, విధ్వంసం మరియు శక్తి యొక్క దేవత. అమాయకులకు రక్షించడానికి దేవత చెడును నాశనం చేస్తుంది. ఆమె మోక్షాన్ని, విముక్తిని ప్రసాదించే దైవిక దేవత. రెండోది తారాదేవి. తారాదేవత కరుణ మరియు రక్షణ యొక్క దేవత. ఆమె కొన్నిసార్లు శ్రీ బుద్ధునిగా కూడా పరిగణించబడుతుంది. షోడశాదేవి. షోడశ అని కూడా పిలువబడే త్రిపుర సుందరి దేవి త్రిలోకం, 3 లోకాల్లో అత్యంతమైన సుందరమైన దేవత. ఆమె మహాదేవుని భార్య దేవి పార్వతికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక భువనేశ్వరి దేవి. దేవత భువనేశ్వరి భువన, జీవన, ప్రపంచం, ఈశ్వరి, మహిళా, పాలకుడు అని అర్థం. దేవి భువనేశ్వరి తన 2 చేతులతో పాశం మరియు ఖడ్గం పట్టుకుని ఉంటుంది. ఆమె మహామాయ, గొప్ప మాత్రిక శక్తులు కలిగినది, సర్వరూప సర్పము అయినది మరియు విశ్వరూపంగా కనిపించేది అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందింది. త్రిపుర భైరవి దేవి గురించి. దేవి భైరవిని ఉగ్రమైన దేవతగా పరిగణిస్తారు. భైరవిని స్త్రీ ప్రతిరూపం. ఆమె తన 3 చేతులతో కత్తి, రాక్షస తల మరియు జ్ఞానాన్ని సూచించే పుస్తకాన్ని కలిగి ఉంటుంది. ముందు చెయ్య అభయముద్రతో ఉంటుంది. దేవి భైరవిని సకల సిద్ధ భైరవి అని కూడా పిలుస్తారు. ఆరోది చిన్నమస్తాదేవి. దేవి చిన్నమస్త ప్రాణదాత. ఆమెను ప్రపంచ చండిక అని కూడా పిలుస్తారు. ఒకసారి దేవి పార్వతి, డాకిని మరియు వర్ణిని, జయ మరియు విజయ అని కూడా పిలుస్తారు. కలిసి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా జయ మరియు విజయ ఆకలితో పార్వతిని ఆహారం అడిగారు. ఇంటికి చేరేదాకా ఆగమని పార్వతి కోరింది. వారి ఆకలిని తట్టుకోలేకపోయారు. అప్పుడు దేవి తన తలను తానే కోసుకుని రక్తాన్ని అందించి వారి ఆకలిని తీర్చింది. దేవి చిన్నమస్త. రక్తం ప్రాణాన్ని, ప్రాణశక్తిని సూచిస్తుంది. ఇక ధూమవతి దేవి. పరిభాషలో ధూమవతి అంటే పొగతో చేసినది అని అర్థం. ధూమవతి మహావిద్యగా ఒక ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంది. ఆమె తరచుగా భారీ కాకిని స్వారీ చేస్తూ లేదా గుర్రం లేని రథంపై కూర్చుని కాకి గుర్తుతో చిత్రీకరించబడింది. ధూమావతి మన నిత్య సత్యాన్ని అన్వసించే పాఠాన్ని అందిస్తుంది. ఇక బగలాముఖి. బగలాముఖి దేవిని పీతాంబరి అని కూడా పిలుస్తారు. ఆమె తన ఎడమ చేతిలో దెయ్యం నాలుకను బయటికి లాగి తన కుడి చేతిలో కడ్డీతో కొట్టినట్లు చూపబడుతుంది. ఇంకా మాతంగదేవిని చండాలిని అని కూడా పిలుస్తారు. మాతంగి సరస్వతి యొక్క రూపం. జ్ఞానం, సంగీతం మరియు కళలదేవి కూడా.
ఇంకా 10వది వచ్చి కమలాత్మిక. కమలాత్మిక దేవి 4 చేతులు కలిగి ఉంటుంది. ఆమె పద్మాసన భంగిమలో కమలంపై కూర్చుంటుంది. సాధారణంగా 2 ఏనుగులు చుట్టుముట్టి ఉంటాయి మరియు ఆమెపై 2 చేతులతో 2 తామర పువ్వులను పట్టుకుని ఉంటుంది. దిగువ 2 చేతులు వరముద్ర మరియు అభయముద్రతో సంధిస్తుంది. మహావిద్యల యొక్క ప్రతి నామాన్ని జపించే బదులు ఓం శ్రీం దుర్గాదేవ్యే నమః అనే ఒక మంత్రాన్ని జపించినా అది మహావిద్యలను ప్రసన్నం చేయడానికి సరిపోతుంది. ఎందుకంటే అన్ని దుర్గాదేవి యొక్క దివ్య స్వరూపాలే కాబట్టి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మంచి అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.